మోహన్ బాబు గారు సార్ చెప్పండి. అది ఈ టీవీ9 ప్రతినిధి పైన దాడి జరగక ముందు మోహన్ బాబు ఇచ్చిన ఆడియో మనం విన్నాము. ఇంట్లో జరుగుతున్న వివాదం గురించి కొంతవరకు మోహన్ బాబు చెప్పారు. ఆయన వర్షన్ ఆయన చెప్పారు. బట్ మంచు మనోజ్ వర్షన్ వేరేలా ఉంది. సో అది కంప్లీట్గా ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళ 4 గోడల మధ్య జరిగిన ఇష్యూ కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్, ఎవరి వల్ల గొడవ జరుగుతుంది అనేది మనం జడ్జి చేయలేకపోయినా కూడా బట్ గొడవ మాత్రం రచ్చకెక్కింది. ఆ గొడవలో ఇప్పుడు టీవీ9 ప్రతినిధి గాయాల పాలయ్యాడు. చాలా తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంది అతనికి. సో వాళ్ళింటి గొడవ మా మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఓన్లీ ఇది ఒక రంజిత్ పైన జరిగిన దాడి కాదు, టీవీ9 పైన జరిగిన దాడి, టోటల్ జర్నలిజం పైన జరిగిన దాడి. విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్ని కొట్టడం ఎంత పెద్ద తప్పో, దానికి ఆయన ఎలాంటి పరిణామాలు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందో రాబోయే రోజుల్లో మోహన్ బాబు చూడొచ్చు. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్తో మాట్లాడి తాజా సమాచారం తెలుసుకుందాం. విజయ్, ప్రస్తుతం మీరు జల్పల్లిలో నివాసం మధ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ తాజా పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు జర్నలిస్టులు, ఇంకా కూడా అలాంటి ఉద్రిక్తత ఉందా ఇంటి దగ్గర? ప్రస్తుతం ఆయన నివాసం దగ్గర కొంత లోపల మంచు మనోజ్ లోపల ఉన్నారు. మోహన్ బాబుతో పాటుగా విష్ణు ఆయన కాంటినెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మోహన్ బాబు భార్య అడ్మిట్ అయింది కాంటినెంట్ హాస్పిటల్లో. ఆయన ప్రస్తుతం ఆమెను చూడడం కోసం వెళ్ళి అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. ప్రస్తుతం మనోజ్ మాత్రం ఇదే జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఉన్నారు. అసలు జరిగిన వివాదం అంతా కూడా ఈరోజు ఉదయం నుంచి ఆయన ఏదైతే విషయం చెప్పాడో, దాదాపుగా మంచు మనోజ్ ఈరోజు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత కొన్ని అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆయన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కలవడం, ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కొంత ఇన్స్ట్రక్షన్ మేరకు ఆయన ఈ ఇంట్లో ఉండడానికి రావడం, తన ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గేట్ని ఓపెన్ చేయకపోవడంతో బలవంతంగా గేట్ షీట్ని చింపి లోపలికి వెళ్ళే ప్రయత్నం తను చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చాలా అటు మీడియా ప్రతినిధులపై దాడి కావచ్చు, ఆ తర్వాత మోహన్ బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత మంచు మనోజ్ ప్రస్తుతం లోపల ఉన్నారు. దాంతోపాటుగా మనోజ్తో పాటుగా మంచు మనోజ్ ప్రస్తుతం లోపల ఉన్నాడు. మంచు మనోజ్తో పాటుగా ప్రస్తుతం మౌనిక ఇద్దరు కూడా లోపల ఉన్నారు. విష్ణుతో పాటుగా మోహన్ బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు కూడా లోపల మనోజ్తో పాటుగా కొంతమంది బౌన్సర్లు లోపల ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే మనోజ్ వెంట వచ్చిన వ్యక్తులంతా కూడా లోపలినప్పటికీ కూడా ఇప్పుడు జరిగిన వివాదానికి సంబంధించి మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి, మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలతో పాటుగా అందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఇక్కడ లేడు. ఆయన ఇక్కడి నుంచి విష్ణుతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే జరిగిన గొడవకి సంబంధించి మాత్రం ఇప్పటికే కొంత మోహన్ బాబుతో పాటు ఆ జర్నలిస్టులపైన దాడి చేసే వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే డిమాండ్ చేస్తున్న జర్నలిస్ట్ సంఘాలతో పాటుగా అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కూడా మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రస్తుతానికైతే లోపల మాత్రం కొంత ప్రస్తుతం మనోజ్ అయితే లోపడున్నాడు. ఇంకా మిగతా ఎవరైతే మోహన్ బాబుతో పాటుగా విష్ణు ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ప్రస్తుతం పోలీసులు మాత్రం ఇంకా ఇక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2.5 రోజుల వివాదం కాస్త ఈరోజు తీవ్ర స్థాయికి చేరింది. అతను ఈరోజు మనోజ్ బయటకు వచ్చి ఆయన ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను, తనకు ఆస్తులు ముఖ్యం కాదంటూ మనోజ్ మాట్లాడే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత మోహన్ బాబు కూడా ఒక ఆడియోని విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వివాదం అంతా కూడా తీవ్ర స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జల్పల్లి దగ్గర దాదాపు 4 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది. ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత లోపల మంచు మనోజ్తో పాటుగా మౌనిక ఇద్దరు కూడా లోపల ఉన్నారు. పోలీసులు కూడా ఇప్పటికే తమకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, పోలీసులు రక్షణ కల్పించారు. మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు కదా లేఖ ద్వారా. దాని తర్వాత మనోజ్ పైన ఆయన భార్య మౌనిక పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి క్లియర్ గా చెప్పండి, మంచు ఫ్యామిలీలో ఎవరిపైన కంప్లైంట్ చేసుకున్నారు, ఎవరెవరిపైన ఏమేం కేసులు నమోదయ్యాయి, ఆ కేసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా, ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో పోలీసుల పాత్ర ఏంటి? అంటే ముందుగా మంచు మనోజ్ తన పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారన్నది ఆయన పహాడి షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు తన పైన తన కొడుకుతో థ్రెట్ ఉందనేది అటు మంచు మనోజ్తో పాటుగా మౌనిక పైన కేసు నమోదు చేశారు. ఇద్దరు పెట్టిన ఫిర్యాదుల మీద రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా ఉదయం పూట జరిగింది. ఇద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఒకరిపైన ఒకరు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనోజ్ బయటకు వెళ్ళడం, ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులను కలవడం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిశారు, రాష్ట్ర డీజీపీని కూడా
కలిసి తనకు అన్యాయం జరిగింది, తన పైన పూర్తిగా కూడా తనకు రక్షణ కల్పించాలని కూడా ఆయన కోరిన నేపథ్యంలో ఇమీడియట్గా పోలీసులు కూడా మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి గన్ను కావచ్చు, విష్ణు దగ్గర గన్ని సరెండర్ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం మెజిస్ట్రేట్ పవర్ ఉన్నటువంటి రాజ్కోట్ సిపి సుధీర్ బాబు ముందు హాజరు కావాలంటూ కూడా ఉదయం 10:30కి హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. మంచు మనోజ్ చెప్పడానికి గల కారణం అంతా కూడా ఉదయం పూట పోలీసులు బౌన్సర్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. విష్ణు ఎక్కడైతే యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇంటికి చేరుకున్నారో అప్పుడు లోకల్గా ఉన్న పోలీసులు అంతా కూడా ఇక్కడ నుంచి తన బౌన్సర్ని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బౌన్సర్లు బయటకు వెళ్ళగొట్టిన తర్వాత తన భార్యని తన కూతుర్ని కూడా బయటకు పంపించే ప్రయత్నం చేశారన్నది ఆయన చేసినటువంటి అలిగేషన్. దాంతోపాటుగా లోపలికి వస్తున్న సమయంలో లోపల పోలీసులు ఉన్నప్పటికీ కూడా తాను ఇంట్లోకి వెళ్ళడానికి గేటు ఓపెన్ చేయమని చెప్పిన సమయంలో కూడా పోలీసులు సరిగా స్పందించలేదు అనేది ఆయన చేసిన అలిగేషన్స్. ఈ రెండు వ్యవహారాల్లో మాత్రమే ఆయన అలిగేషన్ చేశారు. కానీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కలిసిన సమయంలో మనోజ్కి పోలీసు అధికారులు కొంత భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం చేస్తామని కూడా చెప్పారు. ఆ ధైర్యంతోనే ఆయన ఇక్కడికి వచ్చి తన ఇంట్లోకి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే మనోజ్ చేశారు. ఓవరాల్గా ఒకరిపైన ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు, ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సిన పంచాయతీని నడి రోడ్డు మీద తీసుకొచ్చి మీడియా పైన దాడి చేసి దీనంతా కూడా మీడియాకి అండగట్టే ప్రయత్నం చేశారు. ఇది కేవలం మోహన్ బాబు రేపు ఉదయం 10:30కి మోహన్ బాబు మంచు విష్ణు తమ దగ్గర ఉన్న లైసెన్స్ వెపన్స్ని సరెండర్ చేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు తనకున్న మెజిస్ట్రేషియల్ పవర్ ద్వారా రేపు ఉదయం 10:30కి తన ముందు హాజరు కావాలంటూ ఇద్దరిని కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులు చాలా స్పష్టంగా ఉంది. ఆ నోటీసులు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. రేపు ఉదయం 10:30కి ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. ముగ్గురు కూడా దాదాపు మనం చూడవచ్చు, వాళ్ళకి ఇచ్చిన నోటీసులు కూడా చాలా స్పష్టంగా ఉంది. 126 BNSS కింద నోటీసులు జారీ చేశారు. మంచు విష్ణు ఆయనకు కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ కేసులో దాదాపు రేపు ఉదయం 10:30 ₹1,00,000 బాండ్ని సమర్పిస్తూ రాచకొండ సిపి ముందుకు హాజరు కావాలంటూ ఆయన అటు మంచు విష్ణుకి ఇచ్చారు. దాంతోపాటుగా మంచు మోహన్ బాబు కూడా చూడొచ్చు, రాచకొండ సిపి ఇచ్చినటువంటి నోటీస్ కాపీని చాలా స్పష్టంగా చూస్తున్నాం. మోహన్ బాబుకు కూడా ఆయన నోటీసు సర్వ్ చేశారు. మోహన్ బాబుకి ఇచ్చినటువంటి నోటీస్ కాపీ కూడా చూడొచ్చు. దాంతోపాటుగా ఇటు మంచు మనోజ్కి కూడా నోటీస్ సర్వ్ చేశారు. ఉదయం 10:30కి మంచు మనోజ్ని రమ్మని చెప్పారు. వీళ్ళిద్దరిని కూడా 10:30కి ఆ సమయంలో రాచకొండ సిపి ముందు హాజరు కావాలని చెప్పారు. కాబట్టి రేపు విజయ్ మనోజ్ మరికొన్ని అలిగేషన్స్ కూడా చేశారు. తన కుటుంబంలో జరుగుతున్న విషయం మాత్రమే కాకుండా తిరుపతిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ వాళ్ళకు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి కదా, అందులో కొన్ని అవకతవకలు, ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. MBA విద్యార్థులను విష్ణు మరికొంతమంది కలిసి మోసం చేశారు, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అవన్నీ నేను ప్రశ్నించినందుకే నన్ను తొక్కేయాలని దాడి చేస్తున్నారు, అందుకే నన్ను అణగదొక్కడానికి చూస్తున్నారని కూడా మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ విషయంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటుందా విద్యా సంస్థల కోణంలో? ప్రస్తుతం జరిగిందంతా కూడా కేవలం అటాక్ సంబంధించి ఆయన మంచు మనోజ్ని ఇంట్లో నుంచి ఆయన భార్యని, ఆయన కూతుర్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని వెళ్ళగొట్టడానికి మోహన్ బాబు ప్రయత్నిస్తున్నది మనోజ్ చేస్తున్నటువంటి కంప్లైంట్. ఆ తర్వాత తనకి సంబంధం లేకుండా తన ఇంట్లోకి మనోజ్ ఇట్లా వస్తాడు, తన ఇష్ట ప్రకారంగా రావాలన్నది అటు మోహన్ బాబు చేసినటువంటి ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంతా కూడా దీనికే కన్ఫర్మ్ అయింది. ఆయన చేసిన అలిగేషన్స్ చాలా ఉన్నాయి. మనోజ్ చాలా విషయాలపైన రెస్పాండ్ అవుతున్నారు. ఆయన ఉదయం పూట తనకి ఎలాంటి ఆస్తులు అవసరం లేదు, ఎలాంటి ఆస్తులకు సంబంధించి ఎలాంటి డబ్బులకు సంబంధించి గొడవ కాదు, ఆత్మగౌరవ విషయం అని చెప్పి ఉదయం పూట మాట్లాడే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నానికి తనకి థ్రెట్ ఉందని చెప్పారు. సాయంత్రంకి వచ్చేసరికి ఏకంగా తన ఇంటి ఏదైతే తన తండ్రి నివాసం మీదకి వచ్చి ఆయనే లోపలికి గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. చాలా కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ మనోజ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో మోహన్ బాబు పేరు ఎక్కడా లేదు. కేవలం 10 మంది అనుచిత వ్యక్తులు తనపైన దాడి చేశారన్నది ఆయన ప్రైమరీగా ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. కానీ మోహన్ బాబు డైరెక్ట్గా మనోజ్తో పాటుగా ఆయన కోడలు మౌనిక ఇద్దరిపైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇది కుటుంబం మధ్య జరిగిన వివాదం, కుటుంబ సభ్యులు తేల్చుకోవాల్సిన వివాదం, 4 గోడల మధ్య జరగాల్సిన వివాదాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద ఇష్యూకి దాదాపు 2.5 రోజుల నుంచి మీడియా వాళ్ళంతా కూడా ఇదే నివాసం దగ్గర ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని ఇష్టారాజ్యంగా మీడియా ప్రతినిధులపైన దాడి చేసే పరిస్థితి దాకా ఈ వ్యవహారం వచ్చింది. చూడాలి రేపు పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు, జర్నలిస్టుల మీద జరిగిన దాడి కావచ్చు, లేదంటే ఈ మొత్తం వ్యవహారం మీద పోలీసు శాఖ ఏ రకంగా స్పందిస్తుందో మాత్రం చూడాల్సి. రంజిత్ గురించి కూడా ఒకసారి చెప్పండి. డాక్టర్స్ రిపోర్ట్ మనం విన్నాము, ప్లాస్టిక్ సర్జరీ అవసరమని చెప్తున్నారు. సో ఎప్పుడు చేస్తారు ప్లాస్టిక్ సర్జరీ? ప్రస్తుతం రంజిత్ కండిషన్ ఏంటి? రంజిత్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఆయన ఈరోజు దాదాపుగా డాక్టర్ల సూపర్వైజన్లో ఉండాలి. రేపు ఆయన్ని మరొక ఆసుపత్రికి తరలించాలి. కొంత ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంది. ఈ భాగంలో ఫ్రాక్చర్ అయింది. దాదాపుగా 3 ప్లేసెస్లో
ఈ ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి లోగోతో బలంగా కొట్టడంతో, ఎందుకంటే మోహన్ బాబు ఎంత ఫోర్స్తో కొట్టడం చూసాం, ఆ సమయంలో ఈ రెండింటి పార్ట్ మధ్యలో కొంత ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాబట్టి ఆ ఫ్రాక్చర్స్కి సర్జరీ చేయాల్సిందనేది చెప్తున్నారు. కొంచెం స్వెల్లింగ్ రావడం వల్ల కొంత ఈ పార్ట్ అంతా కూడా కొంత ఉబ్బినటువంటి పరిస్థితి. రేపు ఉదయం పూట వేరే హాస్పిటల్కి టర్న్ చేసిన తర్వాత ఆయన సిచ్యువేషన్ సంబంధించి ప్రస్తుతానికైతే రంజిత్ పరిస్థితి స్టేబుల్గానే ఉంది. రైట్ విజయ్, అది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద నుంచి మనం లైవ్ రిపోర్టింగ్ చూసాము.